అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు ఉంటారు. 7 కొడుకులు ఒకరోజు వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళి 7 చేపలు పట్టి తీసుకువస్తారు. తీసుకువచ్చిన 7 చేపలని ఎండకు పెడతారు. 7 చేపల్లో 6 ఎండుతాయి, కానీ ఒక్క చేప ఎండదు. అప్పుడు రాజకుమారుడు చేప వద్దకు వెళ్ళి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడుగుతాడు. అప్పుడు చేప గడ్డిమోపు అడ్డం వచ్చింది అని చెబుతుంది. అప్పుడు గడ్డిమోపు వద్దకు వెళ్ళి, గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అడుగుతాడు. అప్పుడేమో గడ్డిమోపు, ఆవు నన్ను మేయలేదు, అందుకే అడ్డం వచ్చాను అని అంటుంది. అప్పుడు రాజకుమారుడు ఆవు వద్దకు వెళ్ళి, ఆవు ఆవు గడ్డి ఎందుకు మేయలేదు అని అడుగుతాడు. అప్పుడేమో ఆవు, గొల్లవాడు నాకు గడ్డి వేయలేదు అని అంటుంది ఆవు. అప్పుడు రాజకుమారుడు గొల్లవాడి వద్దకు వెళ్ళి, గొల్లవాడా గొల్లవాడా ఆవుకు గడ్డి ఎందుకు వేయలేదు అని అడుగుతాడు. అప్పుడు గొల్లవాడు, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, అందుకే ఆవుకి గడ్డి వేయలేదు అని అంటాడు. అప్పుడేమో అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వా అవ్వా గొల్లవాడికి బువ్వ ఎందుకు పెట్టలేదు అని అడుగుతాడు. అప్పుడేమో అవ్వ, పిల్లవాడు ఏడుస్తున్నాడు నాయనా, అందుకే గొల్లవాడికి బువ్వ పెట్టలేదు అని అంటుంది అవ్వ. అప్పుడు రాజకుమారుడు పిల్లవాడి వద్దకు వెళ్ళి, పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పిల్లవాడు, నన్ను చీమ కుట్టింది, అందుకే ఏడుస్తున్నాను అని అంటాడు పిల్లవాడు. రాజకుమారుడు చీమ వద్దకు వెళ్ళి, చీమా చీమా ఎందుకు కుట్టావు అని అడగగా, అప్పుడు చీమ, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని అంటుంది చీమ.